ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు, హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. అండ్ ప్రొడ్యూసర్స్ సపోర్ట్ సార్. ఎందుకంటే ఆహ్, నాకు తెలిసి సినిమాని ఈ మధ్య కాలంలో సినిమాని ఇంతలా ప్రేమించే ప్రొడ్యూసర్స్ లేరు. ఓపెన్‌గా చెప్పొచ్చా మాట? 100% చెప్పొచ్చు. తప్పేముందండి. హ్మ్. వీళ్ళు చాలా కష్టపడుతున్న సినిమాలు ప్రేమిస్తారని చెప్పడానికి మొహమాటం ఏముంది? మైత్రి వాళ్ళు. అవును. నో డౌట్. నా కెరీర్‌లో బెస్ట్ ప్రొడ్యూసర్స్. అండ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సంబంధించి క్లైమాక్స్ మీరు మాట అన్నారు. పవన్ కళ్యాణ్ గారే షాక్ అయ్యారు. క్లైమాక్స్ షాక్ కాదు. ఆహ్, ఒక సీన్‌కి ఉద్వేగభరితంగా ఆ! ఫీల్ అయ్యారని చెప్పాను. ఇలా ఇలా టర్న్ అవుద్దని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదని అవును. చెప్పేసి. అవును. హి సర్ప్రైజ్డ్. బట్ బేసిక్‌గా మీరు గమనించండి, చాలా సినిమాల్లో క్లైమాక్స్ బాగుంటే సినిమా అప్పటిదాకా వచ్చిన సినిమా రేంజ్ అవును. పెరిగిపోతుంటది. అవును. 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 సో, క్లైమాక్స్ ఎంత ప్లస్ కాబోతుంది సినిమాకి? చాలా ప్లస్ అవుతది. ఏమవుతుందంటే మనకి ఎన్ని యుగాలు మారినా, ఎన్ని కథలు తీసినా అధర్మం మీద ధర్మం గెలవడం. హ్మ్. విలన్ మీద హీరో గెలవడం సినిమా. హ్మ్. ఆ విలన్ డిఫరెంట్ డైరెక్టర్‌లను బట్టి డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటాడు. అలాగే హీరోకి ఒక యూనివర్స్ ఉంటది. వాళ్ళకి ఒక బ్యాక్‌డ్రాప్ ఉంటది. ఇదే ఎండ్ ఆఫ్ ద డే అదే జరుగుద్ది. ఒక స్టేజ్‌లో ఫైట్ స్టార్ట్ అవ్వగానే జనాల్లో ఒక చిన్న అసహనం ఉంటది. అబ్బా! ఇంక కొట్టుకోవడం మొదలైందంటే ఫ్యామిలీస్‌లో గానీ, పిల్లల్లో గానీ, ఇంకా ఇంకా విలన్ని హీరో కొట్టేస్తుంటాడులే ఇంకా ఈ ఫైట్ ఎంతసేపు ఉంటదో అని ఒక అసహనం ఉంటది. సార్. దాన్ని బ్రేక్ చేసే దిశగా ఈ సినిమా క్లైమాక్స్ ఉంటది. ఈ సినిమా క్లైమాక్స్ లాస్ట్ షాట్ వరకు ఒక చిన్న ఉత్కంఠతతో ఏంటిది అన్నట్టుగా చూస్తారు. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఇద్దరు హీరోయిన్స్ సార్. అవును. ఆ! రాజీగణ, శ్రీలీల గారు. అవును. హీరోయిన్స్‌కి మీ సినిమాల్లో ఎంత ప్రత్యేకత ఉంటదో, ఆహ్, స్క్రీన్ స్పేస్ ఉంటది. అందంగా కనిపిస్తారు. పాటల్లో చాలా బాగుంటారు. కాస్ట్యూమ్స్ అదిరిపోతాయి. సో, ఈ సినిమాలో హీరోయిన్స్ ఎలా ఉండబోతున్నారు? ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఉంటాయి. అందంగా కనిపిస్తారు. హ్మ్. కాస్ట్యూమ్స్ అదిరిపోతాయి. హ్మ్. పాటల్లో బావుంటారు. అంటే ఇవన్నీ ఉంటాయి. నిజంగా ఆహ్, కృష్ణవంశీ గారి సినిమాలో హీరోయిన్స్ నాకు చాలా ఇష్టం. ఆ! తర్వాత మీ సినిమాల్లో. థ్యాంక్ యూ అండి. ఇట్స్ గుడ్ కాంప్లిమెంట్. అవును. యాహ్! తనికెళ్ళ భరణి గారు ఒక మంచి మాట అన్నారు. మంచి డైరెక్టర్ రావాలంటే ఎక్కువ సినిమాలు చూడడం కాదు, ఎక్కువ పుస్తకాలు చదవాలన్నారు. హ్మ్. అదేంటి బాబాయ్ అన్నాను. హ్మ్. సినిమా చూసినప్పుడు ఒక వర్షంలో తడుస్తున్న అమ్మాయిని చూసినప్పుడు నువ్వు అమ్మాయి వైట్ సల్వార్‌లో ఉంటే వైట్ శారీ, లేదంటే వైట్ సల్వార్ అంటే వైట్ సల్వార్, లేకపోతే బ్లూ అయితే బ్లూ, పింక్ అయితే బ్లూ నీకు విజువల్ ఫిక్స్ అవుతాయి. అదే నువ్వు ఒక యండమూరి గారి నవల చదువుతున్నప్పుడు మీరు చదువుతున్నాడు, అమ్మాయి ఒక వర్షంలో తడుచుకుంటూ వస్తున్నప్పుడు నీ ఇమాజినేషన్ వేరుంటది. కరెక్ట్. ఆ అమ్మాయి ఆటోలో రావచ్చు, అమ్మాయి శారీలో రావచ్చు, అమ్మాయి ఉత్తినే గొడుగు కోసం ఇబ్బంది పడుతూ రావచ్చు. నీకు ఒక విజువలేషన్ వస్తది. ఈ విజువలేషన్ డెవలప్ అవ్వాలంటే యూ హ్యావ్ టు రీడ్. నేను యాస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్‌కి ఇప్పుడు చెప్పేది అదే. మీరు ఎంత చదివితే అంత గొప్ప దర్శకులు అవుతారు. ఎంత చూస్తే అంత అవుతాం అనుకోని కొరియన్ డ్రామాల దగ్గర నుంచి మడతెట్టేసి ఇంటర్నెట్‌లో జీబీలు డౌన్‌లోడ్ చేసేసి మీ చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా వైఫై కూడా రాకుండా వాళ్ళ వాట్సాప్ గ్రూప్‌లో పనిచేయకుండా మొత్తం జీబీ మనమే లాగేసి మన ఇంట్లో పెట్టేసి దయచేసి అది కాకుండా ఆర్ఎల్స్ దాంతో పాటు రీడ్ అలాట్. క్రిస్టఫర్ నోలన్ ఇంత పెద్ద ఫిల్మ్ మేకర్ కొన్ని సినిమాలు అసలు అర్థమే కావు. ఆయనే అన్నాడు వాట్ ఈస్ యువర్ లైఫ్ అంటే మై లైఫ్ ఇస్ లైక్ క్రిస్టఫర్ నోలన్ మూవీ. ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్ బట్ వాట్ ఐ సే ఇస్ డోంట్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ జస్ట్ ఫీల్ ఇట్ అంటాడు. అలాగా పుస్తకం చదివినప్పుడు ఆయన ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకున్నాడు లండన్లో. సార్. సైంటిఫిక్ బ్యాక్డ్రాప్లో అంత ఎక్స్ట్రానరీ స్క్రీన్ ప్లేలతో చేసే నోలన్ హ్మ్. ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకున్నాడు. సో చదవడం మూలంగా వచ్చే ఇది దాని మూలంగా చిన్నప్పటి నుంచి పద్యాలు చదవడం మూలంగానో శ్రీనాథుడి శృంగార నైషధం మొత్తం చదవకపోయినా అప్పుడప్పుడు తిరిగేసినప్పుడు నచ్చిన పద్యాలు నచ్చిన పదాలు ఉంటే దానికి ప్రతిపదార్థ తాత్పర్యం అని ఉంటుంది తెలుగులో. ఒక పద్యానికి ప్రతి పదానికి అర్థం తాత్పర్యం. అలా కొన్ని పద్యాలు చదవడమో లేకపోతే చేమకూర వెంకట కవి కొన్ని పద్యాలు చిన్నప్పుడు అలా టచ్ చేయడము. సో దాని మూలంగా ఆ స్త్రీత్వం అనేది అందంగా చూపించాలన్న ఒక 'హరిశంకర్' మీద చలం ప్రభావం ఏమన్నా ఉందా? నేను మైదానం సినిమా తీద్దామని వచ్చినాను ఇండస్ట్రీకి. పా! యండమూరి గారి ప్రేమ, హ్మ్. ఆనంద బ్రహ్మ హ్మ్. ఈ ఈ పుస్తకాలని సినిమాలుగా చేసుకుందామని వచ్చినండి. దాని తాలూకు భావుకత మీకు షాక్లో ఉంటుంది. సార్. సో అది ఎప్పుడైతే ఫ్లాప్ అయిందో అక్కడి నుంచి గేర్ మార్చి మిరపకాయ అంటే ఇది కూడా అప్పటికప్పుడు ఏదో గేర్ మార్చుకుంటే మనం షాప్కి వెళ్ళి చొక్కా సెలెక్ట్ చేసుకుని వేసేయడం కాదు. ఈ స్కిన్ ఎప్పటి నుంచో ఉంది నాకు. హ్మ్. చిన్నప్పటి నుంచి నాన్నగారు సినిమా బఫ్ కాబట్టి అమితాబ్ బచ్చన్ సినిమాలు, చిరంజీవి గారి సినిమాలు అలాగే చూడడం ఆ హీరోయిజంతో పెరిగినాడు కాబట్టి అది అడాప్ట్ అవ్వగలిగా సార్. అంతే. పవన్ కళ్యాణ్ గారి విషయంలో 'హరిశంకర్' ఏది చేసినా తర్వాత కాలంలో అది ఆయన కెరీర్‌కి, ఆయనకి ప్లస్ అవుతూనే పోతుంది. అంటే అది మీకు తెలిసి చేసినా, తెలియక చేసినా. యాదృచ్ఛికం యూనివర్స్ అంతే అది. హ్మ్. గబ్బర్ సింగ్లో ఎందుకు ఆ గ్లాస్ పెట్టామో ఏంటి తెలియదు. హ్మ్. అది పార్టీ గుర్తు అవడం ఏంటి, దాని మీద మళ్ళీ 12 ఏళ్ళ తర్వాత నేను ఒక డైలాగ్ రాయడం ఏంటి, హ్మ్.
యాదృచ్ఛికం ఆర్ ఇట్స్ యూనివర్స్ కాల్ అంతే. మొన్న మీరు కాలేజీకి వెళ్ళి మల్లారెడ్డి గారి కాలేజీకి వెళ్ళి ఒక ఫంక్షన్ సాంగ్ సాంగ్లో అని చెప్పాడు. సాంగ్లో అని చెప్పి చేస్తే ఆ ఎర్ర తుండు అందరూ కట్టుకొని మీకు అట్లా స్టేజ్ మీదకి ఇస్తుంటే అంటే సారీ ఈయనకి ఏమన్నా భవిష్యత్తు ఏమన్నా తెలుసా? ఎలా కళ్యాణ్ గారు కూడా ఉందండి. ఇప్పుడు టీ గ్లాస్ ఆయన కంటే చిన్న కళ్యాణ్ గారు ఇండస్ట్రీకి రాకముందు కూడా ఆయనకు ఆ గాజు గ్లాసు ఫ్యాసినేషన్ అని సెట్లో కూడా గాజు గ్లాసులో అవుతారు టీ. ఆ కండువ ఇవన్నీ ఆయన ఇష్టపడే విషయాలు. అవి లక్కీగా నా సినిమా ద్వారా ముందు జనాలకు కనబడ్డాయి. కల్ట్ కెప్టెన్ అని చెప్పి కొత్త అదే సోషల్ మీడియాలో పెట్టాను, టీజర్లు వేసామండి అంతే. దాని మించి నేను దాన్ని అలాగ అంత సీరియస్గా తీసుకుని అలాంటి ట్యాగ్స్ హీరోలకు బాగుంటాయి, డైరెక్టర్లకు ఏం బాగుంటాయి. ఏదో రాస్తారు. ఇంతకుముందు పవర్ఫుల్ డైరెక్టర్ అనేవాళ్ళు. ఇప్పుడు జగన్ గారిని డేరింగ్ డైరెక్టర్ అంటారు, పూరి జగన్నాథ్ గారిని మన వినాయక్ గారిని డాషింగ్ డైరెక్టర్ అంటారు. ఏదో వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ సరదాగా వాళ్ళ హీరో సినిమా వస్తున్నప్పుడు సరదా పిలుచుకుంటారు. మా మార్కెటింగ్ ఇస్తాం, టీజర్ ఫస్ట్ టైం వెళ్తుంది కదా వేస్తాం అని చెప్పి వేసాను తప్ప దాన్ని భుజాల మీద వేసుకొని దాన్ని సీరియస్గానే తీసుకొని దాన్ని ఒక బిరుదులాగా తగిలించుకోవడం అవన్నీ లేవండి. బట్ ట్యాగ్ మోయడానికి ఒక పవర్ ఉండాలి సార్. నాకు తెలిసి హరిశంకర్కి ఆ పవర్ ఉంది, మోయొచ్చు. మంచిదే అయితే. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రాజమౌళి గారు ఈగా ముందు వరకు చేసిన సినిమాలు వేరు. మాస్ ఓర మాస్ అవును పట్టుకొని అవును వెళ్ళారు. అవును. ఈగ తర్వాత ఆయన ఒక స్టాండ్కి వెళ్ళిపోయాడు, ఒక లెవెల్కి వెళ్ళిపోయారు. స్థాయి పెరిగింది. ఆలోచన మారడం వల్ల అవును. మాసులో హరిశంకర్ చేయాల్సిందన్నీ చేసేశారు. హరిశంకర్ నెక్స్ట్ స్టెప్ అంటే నేను అలా చేయమని చెప్పట్లేదు, అలా కరెక్ట్. కావాలని మీ చెప్పట్లేదు. ఉద్దేశం నాకు అర్థమైంది. ఉమ్, అంటే నెక్స్ట్ లీప్ ఆఫ్ సక్సెస్కి, కరెక్ట్ వర్డ్. నెక్స్ట్ గ్రోత్ ఆఫ్ సక్సెస్కి వెళ్ళడానికి డిఫరెంట్ విభిన్నమైన కథలు, విభిన్నమైన బ్యాక్ డ్రాప్లు, మేకింగ్ స్టైల్ అన్నీ 100% నేను అదే పనిలో ఉన్నాను. అండ్ డెఫినెట్గా నా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక ఒక కొత్త సినిమా త్వరలోనే చూస్తారు. అది బాలకృష్ణ గారి సినిమానేనా? అవ్వచ్చు, బాలకృష్ణ గారితో అవ్వచ్చు, అసలు ఏదన్నా అవ్వచ్చు. బట్ నెక్స్ట్ వచ్చే దాని నుంచి మటుకు మీరు అడిగిన దాన్ని ఏమంటారు అప్డేషన్ ఆఫ్ ఉమ్, థాట్ ప్రాసెస్ అవ్వచ్చు, స్క్రీన్ ప్లే అవ్వచ్చు, స్టోరీ సెలెక్షన్ అవ్వచ్చు, మేకింగ్ స్టైల్ అవ్వచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. నేను అది గద్దలకొండ గణేష్కి ఆ డెసిషన్ తీసుకున్నాను. నేను సరే. గద్దలకొండ గణేష్ తీసుకుంటే నా సినిమాలకు చాలా భిన్నంగా ఉంటుంది. అవును. తర్వాత పాండమిక్ రావడం, చిన్న రిధమ్ మిస్ అవ్వడం, తర్వాత చిన్న కమిట్మెంట్స్, దాంతో ఆ, ఇంకా నేను పూర్తిగా అనుకున్న సినిమా తీయలేదు. బట్ డెఫినెట్గా మీరు అన్న పాయింట్ నాకు అర్థమైంది. ఉమ్, యా, ఇప్పటివరకు కరెక్ట్గా చెప్పాలంటే, మాస్గా చెప్పాలంటే ఇప్పటివరకు ఒక లెక్క, ఇక్కడి నుంచి ఇంకో లెక్క ఉండాలి. కరెక్ట్. యా, గేర్ మార్చాలి. యా, ఇప్పటివరకు ఒక గేర్లో వెళ్తాను, ఇంకో గేర్ మార్చాలి. టోటల్ అండర్స్టాండ్. బాలకృష్ణ గారి సినిమా ఫైనల్ అయిపోయినట్టే కదా? సార్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, రేపు ముహూర్తం చేసి ఒక షెడ్యూల్ చేసిన తర్వాత ఉమ్, కన్ఫామ్ అనే పరిస్థితులు ఏదైనా ఖచ్చితంగా బాలయ్య బాబు గారితో సినిమా ఉంటుంది. దిస్ ఈజ్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్ దిస్ సరే. టైమ్. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ దిస్ ఈస్ టూ ఎర్లీ టు సే. సరే. ఫైనల్గా ఉస్తాద్ మీ కల్ట్ ఫ్యాన్స్కి మీరిచ్చే భరోసా ఒక్క ముక్కలో చెప్పమంటే ఏం చెప్తారు? ఈ ఉగాది ఉస్తాద్ ఉగాది. ఇది అసలు సిసలైన సినిమా పండగ. ఒక్క ఫ్యాన్సే కాదు, మొత్తం ఆబాల గోపాలం ఫ్యామిలీతో అందరు కలిసి ఉగాది పండుగలకి ఊళ్ళకి వెళ్ళిన వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళు, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన, మావేళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళు, మేనత్ ఇంటికి వెళ్ళిన వాళ్ళు, అక్కల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, చెల్లెళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, అందరూ కలిసి ఒక సినిమాకి వెళ్దాం అంటే ఆ సినిమానే వస్తుంది. ఎందుకంటే దీనికి సెన్సార్ కూడా యూబై ఇచ్చింది. ఫ్యాన్స్ హడావుడి, ఫ్యాన్స్ మళ్ళీ మళ్ళీ ఎలాగో చూస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. నార్మల్ ఆడియన్స్కి, ఫ్యామిలీస్ కూడా ఒక్క సెకండ్ బోర్ కొట్టకుండా ఒక అద్భుతమైన డ్రామా, ఒక అద్భుతమైన